కళాకారుల పురిటిగడ్డ గోదావరి జిల్లా. ఆనాటి రాజుల కాలం నుంచి నేటి వరకు ఎంతో మంది కళాకారులు రాజమహేంద్రవరం నుంచి ప్రతిభను కనబరిచారు. అయితే ఆ కోవకు చెందిన వారి ప్రముఖ చిత్ర కళాకారుడు హరి తాడోజు తన అద్భుతమైన ప్రతిభతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరి చూపులు గోదావరి వైపు తిప్పేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈయన వేసే చిత్రాలకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచే చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేదని, దాన్నే ఉపాధి మార్గంగా మార్చుకున్నానని హరి తాడోజు అంటున్నారు. గత 10 ఏళ్లలో వేల రకాల పెయింటింగ్లు వేశానని చెబుతున్నారు. నమస్తే, నేను మీ యాలి. గోదావరిలో కళలకు పుట్టినలు చెప్తారు. ప్రధానంగా మన రాజమహేంద్రవరంలో చాలామంది కళాకారులు ఉంటారు. కానీ ఆ కళల్లో కూడా పేరుగాంచాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. మరి అలాంటి ఎఫర్ట్ పెట్టిన వ్యక్తి ఈరోజు పరిచయం చేయబోతున్న హరి తాడోజు. సో ఈయన పేరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కూడా మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈయన వేసే పెయింటింగ్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ చేత కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు. సో ఈరోజు ఆయన ఈ రాజమండ్రిలో అనేక పెయింటింగ్స్ చేస్తూ ఈరోజు మనకి మాట్లాడే అవకాశం కల్పించారు. నేను ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇటువంటి ఆ పెయింటింగ్స్ వేస్తున్నారు. నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది. మీకు మీ వేసే ఆర్ట్స్ కానీ, నిజంగా మీరు వేసే పెయింట్స్ కానీ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఎక్కడిదే అంటే రాజమండ్రి నుంచి మన హరి గారు వేశారు అని చెప్తూ ఉంటారు. నిజంగా నరేంద్ర మోడీ ప్రధాని గారు కూడా మిమ్మల్ని ప్రశంసలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందండి జర్నీ? నమస్తే అండి. ముందుగా ఆంధ్రజ్యోతి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిత్రకళా ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్తో ముందుకెళ్తున్న ఒక కెరీర్ అని చెప్పుకోవచ్చు నాది. నేనుండేది రాజమండ్రిలో. రాజమండ్రి అంటే కళలకు కాణచిగా పేరొందినటువంటి నగరం. అలాంటి నగరంలో చిత్రకారుడిగా పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అందులోనూ నాన్నగారు చిత్రకారులు మరియు శిల్పి తాడో సూర్యనారాయణ గారు. ఆయన నుంచి అందుకున్నటువంటి ఒక సంపద అని చెప్పుకోవచ్చు నాకు ఈ చిత్రకళ అనేది. చిన్నప్పటి నుంచి కూడా చిత్రకళ వాతావరణంలోనూ రంగుల ప్రపంచంలోనూ పెరిగిన నాకు కెరీర్ అనేది, నా ప్యాషనే కెరీర్ అవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణంలో గత 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా నా పెయింటింగ్స్, లాస్ట్ ఇయర్ ఒక పెయింటింగ్ రీచ్ అయింది. ప్రవాస భారతీ దివాస్లో యుఎస్ స్టేట్స్ వాళ్ళు నా పెయింటింగ్ని ప్రధాని మోడీ గారికి అందజేశారు. అలానే ఈ సంవత్సరం చూసుకుంటే దేవేగౌడ్ గారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఆయన నాతో ఒక పెయింటింగ్ చేయించుకుని దాన్ని ప్రధానమంత్రి మోడీ గారికి అందజేయడం జరిగింది. అంటే హరి గారు అంటే ముఖ్యంగా అంటే మిమ్మల్ని మేము చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే చంద్రయానికి సంబంధించిన ఏదైతే ఆర్ట్ వేసారో చాలా చాలా వైరల్ అయింది, చాలా అద్భుతంగా వచ్చింది. దానిపై మీరు అంటారు? యాక్చువల్గా చంద్రయాన్ అనేది నా యొక్క కెరీర్ని నిలబెట్టిన పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు కెరీర్ని నిలబెట్టిన పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు అంటున్నానంటే, హరి తాడోజు ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చినటువంటి పెయింటింగ్ చంద్రయాన్ పెయింటింగ్ అండి. యాక్చువల్లీ చంద్రయాన్ పెయింటింగ్ వెనకాతల ఒక చాలా కష్టం ఉందని చెప్పుకోవచ్చు. ఆ పెయింటింగ్ ఎలాంటి పెయింటింగ్ వేయాలి అన్నటువంటి ఆలోచిస్తున్న సందర్భంలో నా మిత్రులు, నా క్లోజ్ ఫ్రెండ్ బండ్ల శంకర్ గారిని ఉన్నారు. ఆయన ఇచ్చారు హనుమంతులు వారు చంద్రయాన్ని పట్టుకుని వెళ్తున్నట్టుగా పెయింటింగ్ వేస్తే బాగుంటుంది కదా అన్నటువంటి ఆ యొక్క ఆలోచన, ఆయన మెదడులో పుట్టిన ఆలోచన దాన్ని నేను నా కొంచెంతో ఒక పెయింటింగ్, ఒక చిత్రం రూపంగా తీసుకొచ్చి
చంద్రయాన్ రిలీజ్ చేస్తున్నటువంటి ముందే నేను పెయింటింగ్ని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయడంతో అది చాలా వైరల్గా అయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనమిచ్చే ప్రింటింగ్ ఆర్ట్స్ చాలా వరకు హరి తాడోజు చేత్తో వేసినవే. పెయింటింగ్స్తో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న హరి అంతర్జాతీయ స్థాయిలో తన పెయింటింగ్స్ను తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తనలో ఉన్న టాలెంట్ మరో 10 మందికి నేర్పాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరంలో అకాడమీ ఏర్పాటు చేస్తానని అంటున్నారు. నా ఈ చిత్రకళా ప్రయాణంలో కొంత ఆధ్యాత్మికతను జోడించి ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్ళాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను రీసెంట్గా చూసుకుంటే గత కొద్ది సంవత్సరాలుగా దేవతామూర్తుల పెయింటింగ్స్ నేను ఎక్కువగా చేస్తూ ఉన్నానండి. మనం తిరుమలలో చూసుకుంటే తిరుమలలో మన హైదరాబాద్ ఫినిక్స్ గెస్ట్ హౌస్ చుక్కుపల్లి రమేష్ గారు, చుక్కుపల్లి సురేష్ గారు వాళ్ళ అండర్లో నిర్మించిన ఫినిక్స్ గెస్ట్ హౌస్ అని ఉంటుందండి. వెంకటేశ్వర నిలయం అని ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో నేను చేసిన పెయింటింగ్స్ నా కెరీర్లో నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే ఆ స్థాయి తీసుకొచ్చాయండి నాకు. ఆ తిరుమలలో నేను చేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా. ఆ పెయింటింగ్స్ చేశాను. నెక్స్ట్ శ్రీశైలంలో కొన్ని పెయింటింగ్స్ చేస్తున్నాను. అవి కూడా నన్ను నెక్స్ట్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళగాయి నన్ను కెరియర్లో. సో మీ ప్రొఫెషన్లో మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లో ఇప్పటికొచ్చి మీరు మైలురాయి అయితే దాటేశారు. ఇంకా హరి తాడోజీ గారి జీవిత లక్ష్యం అంటే ఒక లక్ష్యం ఉంటుంది. అంటే చివరిగా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా నా పెయింటింగ్స్ని తీసుకెళ్ళాలి, వేరు కంట్రీస్లో చాలా ఎగ్జిబిషన్స్ పెట్టాలి అన్నటువంటి థాట్లో అయితే ఉన్నానండి. వెళ్తున్నటువంటి వేలోనే రాజమండ్రిలో దామర్ల రామారావు గారు చిత్రకారులు, ప్రముఖ చిత్రకారులు, అలాంటి వారు పుట్టినటువంటి రాజమండ్రిలో పుట్టిన నేను చిత్రకళను నెక్స్ట్ జనరేషన్కి అందించాలి, నెక్స్ట్ జనరేషన్కి 10 మందికి మన చిత్రకళను అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో స్ట్రోకర్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫౌండేషన్ త్రూ కొంతమంది ఎవరైతే ఇప్పుడు చిత్రకళను నేర్చుకుని కెరీర్ని వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని ఆర్ట్లో చూద్దాం అనుకున్నటువంటి ఎవరైతే పిల్లలు కానీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళతో కొన్ని స్టార్టప్లు పెట్టించడం, లేకపోతే వాళ్ళ కెరీర్లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలో ఆ పనులు చేస్తున్నామండి ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఏదైతే హరిగారి మాటలో నిజం వాస్తవంగా ఆయన చేసే ఈ ఆర్ట్స్ ఏదైతే ఉంటాయో నిజంగా పెయింటింగ్ కూడా కళ్ళకు కట్టినట్టు అలా క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఇతను అనేక ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ప్రధాని చేతుల మీద కూడా ఆయన ప్రశంసలు అందుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు ఆయన చిరంజీవి కాదు అగ్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రశంసిస్తూ ఉంటున్నారు. సో ఆయన మరింత కొంతమందికి ఏదైతే ఈ కళను ఏదైతే ఉందో ఆ కళని మరింత కొంతమంది తన ఆర్ట్ రూపంలో నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియపరచాలనే కోరిక అయితే ఆయన ఘంటాపదంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మహితో ఆలీ, రాజమండ్రి నుంచి.